హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ ఎంసీక్యూ సిరీస్. అండ్ ఈ వీడియోలో మనం ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎంసీక్యూస్ చూద్దాం. అండ్ ఇందులో మనం జస్ట్ ఎంసీక్యూస్ ఒక్కటే చూడబోట్లేదు, అండ్ దాని వెనకాతలున్న కాన్సెప్ట్ని కూడా మనం క్లియర్ కట్ వేలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. And this video is useful for the aspirants who are preparing for APPSC groups, APPSC FBO, లేదా TSPSC groups, SSC CGL, CHSL, GD కానిస్టేబుల్, RRB, NTPC, SI కానిస్టేబుల్, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా ఈ వీడియో సిరీస్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us start our video. But before that, if you are new to the channel and if you haven't subscribed, please do subscribe. So let us look at the first question. Consider the following statements regarding the preamble of the Indian Constitution. సో భారతీయ రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా సో కింద ఇచ్చిన ప్రకటనలో ఏది కరెక్ట్ అని చెప్పని అడుగుతున్నారు. సో లెట్ us look at that. So it is the part of the constitution. It gives source of the constitution. It is enforceable in courts. ఇప్పుడు ఇందులో మనకి సంబంధించింది ఇందులో మనం ఏం చూడాలి, 1 and 2 2 and 3, 1 and 3 అండ్ 1 2 3. సో ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అనేది చూడాలి మనకి. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీనికి సంబంధించి మనకి 1960 దగ్గర నుంచి 1995 వరకు కొన్ని ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అండ్ దాని ఆధారంగా చూస్తే మనకి ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో ఒక భాగం అని చెప్పని తెలుస్తుంది. ఓకే, సో ది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు దానికి సంబంధించిన జడ్జ్మెంట్స్ ఏంటి? మొదటిది 1960లో జరిగిన బేరుబారి యూనియన్ కేస్. ఓకే, బేరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పనంది. దాని తర్వాత 1973లో కేశవానంద భారతి కేస్. సో కేశవానంద భారతి జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ప్రీవియస్గా అది ఇచ్చిన ఈ బేరుబారి జడ్జ్మెంట్ని సవరిస్తూ అదేం చెప్పిందంటే ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో ఒక భాగం అని చెప్పనంది. తర్వాత 1995లో మనకి ఎల్ఐసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇందులో కూడా సేమ్ ఇదే మాట చెప్పిందనమాట. ఏదైతే కేశవానంద భారతి జడ్జ్మెంట్లో చెప్పిందో అదే దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పింది. సో ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగం. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాదు అని ఎప్పుడు చెప్పారు? బేరుబారి యూనియన్ కేసులో చెప్పారు. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ ఆప్షన్. ఇట్ గివ్స్ సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగానికి మూలాధారాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అని. ఇక్కడ ఈ సోర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ పవర్. ఓకే, ఇక్కడ పవర్ గురించి మాట్లాడట్లేదు, కానీ రాజ్యాంగంలో ఏవైతే వ్యక్తపరిచారో అవన్నీ కూడా మనకి ప్రైవేసిక్ అనే దాంట్లో ఉంటాయి. సో ఈవెన్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ సోర్స్ అంటే పవర్ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడవది, ఇట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్స్. దిస్ ఈజ్ రాంగ్. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్స్, ఇట్ ఈస్ ఎ నాన్ ఎన్ఫోర్సబుల్ థింగ్. అంటే మనకి ఈ ప్రియాంబుల్లో ఏదైనా ఒకటి జరగలేదనుకోండి, స్టేట్ అనేది మనకి ప్రియాంబుల్లో ఒక పదం ఉందనుకోండి, ఆ పదానికి సంబంధించి స్టేట్ సరైన యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే మీరు సుప్రీంకోర్టును హైకోర్టును అప్రోచ్ అయ్యి ఇది నాకు ప్రియాంబుల్ని వైలేట్ చేస్తోంది స్టేట్, నాకు కావాల్సిన రైట్స్ ఇవ్వట్లేదు అని చెప్పడానికి లేదనమాట. బికాస్ దిస్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్స్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమైంది? Answer for this is 1 and 2 only. It is non-enforceable in courts, and so it is not the correct option. Now let us move to the second one. Which phrase in the preamble indicates ultimate political authority? So ప్రేవేశికలో పరమ అధికారవంతమైనది మొత్తం అంతా కూడా ప్రజలకే అని చెప్పే ప్రబంధం ఏది? జస్టిస్, లిబర్టీ, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ఈక్వాలిటీ. ఇప్పుడు మనం ఈ భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన ప్రవేశిక మనం ముందు పెట్టుకున్నాం అనుకోండి, మనం దాన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం అనమాట. ఇందులో ఈ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్లో ది ఫస్ట్ లైన్లో మనకు కనిపించే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది చూసారా, దాన్ని సోర్స్ ఆఫ్ పవర్ అని చెప్పని అంటారు. అంటే ఈ రాజ్యాంగానికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? జనాల దగ్గర నుంచి వస్తుంది అనమాట. ఈ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే ఈ సెంటెన్స్ దగ్గర నుంచి వస్తుంది. సో ఈ అల్టిమేట్ పొలిటికల్ అథారిటీ అంతా ఎక్కడ ఉంటుంది? దిస్ పర్టిక్యులర్ లైన్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, సో ద ఫ్రేజ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇట్ రిసెంబుల్స్ ఆర్ ఇట్ ఇండికేట్స్ ది అల్టిమేట్ పొలిటికల్ అథారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వేర్ యాడెడ్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976? 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రవేశికలో చేర్చబడిన పదాలు ఏవి? సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ.
ఇప్పుడు ఇది మీకు మోస్ట్‌లీ చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలియాల్సిందనమాట ఇది. ఈ ప్రియాంబుల్‌ని అంటే ఈ భారతదేశ రాజ్యాంగ ప్రవేశికని ఒకే ఒక్కసారి అమెండ్ చేశారు. అది అమెండ్ చేసినప్పుడు ఈ ప్రియాంబుల్‌కి, ఈ ప్రవేశికకి 3 పదాలని జత చేర్చారనమాట. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. అంటే ఒరిజినల్‌గా మనం స్టార్టింగ్‌లో ఈ సోర్స్ తర్వాత మనకేం కనిపిస్తాయంటే ద నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనిపిస్తుంది. అందులో మనకి సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అవన్నీ ఇప్పుడున్న పదాలన్నమాట. కానీ స్టార్టింగ్ డేస్‌లో మనకి సోవరిన్ ఉండేది. దాని తర్వాత డెమోక్రటిక్, రిపబ్లిక్ ఆ 3 ఉండేవి. తర్వాత ఏం చేశారంటే ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే 2 పదాలని ఆ పైనున్న నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి యాడ్ చేశారు. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో అందులో మనకి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనే వర్డ్‌ని కూడా యాడ్ చేశారనమాట. ఆ విధంగా ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలను యాడ్ చేశారు. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి. 1, 2, 3 ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ద ప్రియాంబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ హిస్టారికల్ డాక్యుమెంట్. సో ఈ ప్రియాంబుల్ అనేది డైరెక్ట్గా తయారు చేసింది కాదు. ఇది ఒక పత్రం, ఒక పర్టికులర్ డాక్యుమెంట్ యొక్క ఆధారంగా దీన్ని రూపొందించారనమాట. అయితే అది డాక్యుమెంట్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఆఫ్ 1946, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 ఆర్ నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928. మనం ఒక్కసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ ఆఫ్ 1909, 1919 ఇవి కనిపిస్తాయి. దాని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. మనం ఏదైతే ప్రెజెంట్ మన భారత రాజ్యాంగంలో చూస్తున్న చాలా ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా వచ్చాయి. అండ్ అలాగే మోతీలాల్ నెహ్రూ గారు 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది ఒకటి తయారైతే అది ఇలా ఉండాలి అని చెప్పని కొన్ని సూచనలు ఇచ్చారనమాట. దాన్నే మనం నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928 అని అంటాం. కానీ ఇక్కడ వీళ్ళు అడుగుతోంది ఏంటంటే ఈ ప్రవేశిక, ఈ ప్రియాంబుల్ అనేది ఏ చారిత్రాత్మక డాక్యుమెంట్ ద్వారా, ఏ పత్రం ద్వారా దీన్ని క్రియేట్ చేశారు అని చెప్పని అడుగుతున్నారు. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఆఫ్ 1946. ఇప్పుడు దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం. 9th December 1946న ఫర్ ది ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మీట్ అయింది. ఓకే, సో ఈ రాజ్యాంగ పరిషత్, ఈ రాజ్యాంగ సభ అనేది 1946 డిసెంబర్ 9వ తారీఖున మొదటిసారి మీట్ అయింది. అండ్ 13th December 1946న పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఈయన ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే ఒక రెజల్యూషన్ని టేబుల్ చేశారనమాట ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఆ రాజ్యాంగ సభలో కూర్చున్న ఈ 300 మంది దగ్గర ఉన్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళు ఈ రాజ్యాంగం అనే దాన్ని తయారు చేయాలి. అయితే ఈ రాజ్యాంగంలో ఏమేమి ఉండాలి, ఎటువంటి విలువలు ఉండాలి, మనం ఏ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ఆయన జత చేర్చారనమాట. అండ్ ఫైనల్గా ఇది January 1947న ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, యునానిమస్గా దీన్ని పాస్ చేశారనమాట. సో ఈ ప్రియాంబుల్ అనేది ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ యొక్క మాడిఫైడ్ వర్షన్. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగం మొత్తాన్ని వీళ్ళు తయారు చేశారో దాని తర్వాత ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్కి కొన్ని మాడిఫికేషన్స్ చేసి దీన్ని ప్రవేశిక కింద పెట్టారనమాట. అండ్ ఈ ప్రియాంబుల్ అనేది ఈ భారత రాజ్యాంగం యొక్క మొత్తం సమరీ మొత్తాన్ని చెప్తుంది అది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఐడియల్ డస్ నాట్ అపియర్ ఇన్ ది ప్రియాంబుల్. సో ప్రియాంబుల్లో కనిపించని సిద్ధాంతం ఏది? ఇక సిద్ధాంతం అనొచ్చు, లేదా మనం నేచర్ అని కూడా అనొచ్చు. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ నేచర్ ఆఫ్ ఇండియా. డెమోక్రసీ, రిపబ్లిక్, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఆర్ సోవర్నిటీ. సో మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు, ఇది నాట్ అని అడిగారు కదా. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఈ పదం మన భారత ప్రవేశికలో కనిపించదు అనమాట. రాజ్యాంగ ప్రవేశికలో ఇది ఉండదు. ఏమేమి ఉంటాయి? సో వీ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సోవరిన్, సార్వభౌమత్వం అని చెప్పని ఒకటి ఉంటుంది. ఓకే, సోవరిన్. దాని తర్వాత సోషలిస్ట్ అనే పదం ఉంటుంది. సోవరిన్, సోషలిస్ట్. సెక్యులర్ తర్వాత డెమోక్రటిక్ అండ్ ఫైనల్గా రిపబ్లిక్ అనే పదం ఉంటుంది. ఓకే, సో ఈ 5 పదాలు ఉంటాయన్నమాట. అండ్ ఆల్ దీస్ 5 ఆర్ ది ఐడియల్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో భారత రాజ్యాంగానికి అండ్ భారతదేశానికి సంబంధించి సూచిస్తున్నాం అన్నమాట ఈ 5 కూడాను. ఓకే, సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సార్వభౌమత్వం,
సామాజికవాదం, లౌకికవాదం, డెమోక్రసీ అని అంటే ప్రజాస్వామ్యం, అండ్ రిపబ్లిక్ అంటే గణతంత్రం. Now let us move to the next one. Which of the following embodies the economic ideals of the constitution? సో రాజ్యాంగంలో ఆర్థిక న్యాయాన్ని ప్రతిబింబించేది ఏది? సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, లిబర్టీ ఆఫ్ థాట్స్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఫ్రెటర్నిటీ. సో ఇందులో పేరులోనే ఉంది కదా సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అని చెప్పని. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఇప్పుడు ఈ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని మనం 2 చోట్ల కనిపిస్తాయి మనకి. ఇవి మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్లో మనకి ఈ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఈ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఫర్ ద 6th క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఇప్పుడు ఈ ప్రియాంబుల్లో మెన్షన్ చేసినవన్నీ కూడా మనకి ఐదర్ ఫండమెంటల్ రైట్స్లోనో లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనో కనిపిస్తాయి అన్నమాట అవి. అండ్ ఆ విధంగా మన భారత రాజ్యాంగం ఈ ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన వాటిలన్నిటికీ న్యాయం చేస్తుంది. నౌ లెట్ us look at this match the following. మ్యాచ్ ద ఫిలాసఫికల్ సోర్సెస్ ఆఫ్ ది ప్రియాంబుల్. సో ప్రియాంబుల్కి సంబంధించిన ఫిలాసఫికల్ సోర్సెస్ అన్నమాట ఇవి. అండ్ సో దీనికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ దీనిని ఎక్కడి నుంచి తీసుకున్నారు? సోవర్నిటీ ఆఫ్ పీపుల్ అండ్ వెల్ఫేర్ స్టేట్. సో ఈ ఫిలాసఫికల్ సోర్సెస్ని వేటిల నుంచి తీసుకున్నారనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఈ కాన్సెప్ట్స్ మనకి ప్రియాంబుల్లో కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ 3 కూడా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఓకే, 1700స్లో జరిగిన ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆధారంగా ఈ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనే కాన్సెప్ట్స్ని తీసుకున్నాం. లిబర్టీ అంటే మనకి రఫ్గా ఫ్రీడమ్ లాంటిదని అర్థం. ఓకే, లిబర్టీ అంటే ఫ్రీడమ్, స్వతంత్రం అనుకోండి. అండ్ అలాగే ఇక్కడ స్వతంత్రం అంటే దేశానికి సంబంధించిన స్వతంత్రం కాదు, ఒక ఇండివిజువల్కి సంబంధించిన స్వతంత్రం ఇది. అండ్ అలాగే ఈక్వాలిటీ అంటే సమన్యాయం. అండ్ ఫ్రెటర్నిటీకి వచ్చేటప్పటికి బ్రదర్హుడ్ అనమాట, సోదర భావం. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ దగ్గర నుంచి తీసుకున్నారు. దాని తర్వాత సోవరెనిటీ ఆఫ్ ద పీపుల్, సో ప్రజా సార్వభౌమత్వం. దీనిని మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, వీ అడాప్టెడ్ దిస్ పర్టిక్యులర్ ఫిలాసఫీ ఫ్రమ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. దాని తర్వాత వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ని మనం గాంధీయన్ ఐడియాలజీ నుంచి తీసుకున్నాం అనమాట. ఓకే, అండ్ ఈ గాంధీయన్ ఐడియాలజీకి సంబంధించి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ఎంటైర్ సెక్షన్ ఉంటుంది. అది మన భారత రాజ్యాంగంలో క్లియర్గా గాంధీయన్ ఫిలాసఫీ అని చెప్పి మెన్షన్ చేయకపోయినా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకి దానికి తగ్గట్టుగానే కనిపిస్తాయి అన్నమాట. సో అందులో మనం డెవలప్మెంట్ ఆఫ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ గురించి చూడొచ్చు, గ్రామ పంచాయత్స్ గురించి చూడొచ్చు. అండ్ అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అవ్వచ్చు, బ్యాన్ ఆన్ స్లాటర్ ఆఫ్ కౌస్. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫిలాసఫీస్ ఉంటాయి. అండ్ త్రూ దాట్ ఆ ఫిలాసఫీస్ తోటి ఒక వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలనేదే గాంధీయన్ ఐడియాలజీ. అండ్ మనం ఈ గాంధీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ నుంచి ఇవి చూడొచ్చు. ఇప్పుడు ఇందులో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ వచ్చేసి 1 అండ్ బి ఈజ్ 3 అండ్ సి ఈజ్ 2. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే, 1, 3 and 2. Now let us move to the next question. The term republic in preamble implies. సో ఈ ప్రవేశికలో ఉన్న గణతంత్రం అనే పదానికి సంబంధించి మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ గణతంత్రం అనే పదానికి చాలా రకాల డెఫినేషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి సంబంధించినంత వరకు ఆ డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ది, ఈ ఏ దేశాన్ని అయితే మనం రిపబ్లికన్ కంట్రీ కింద ప్రకటిస్తామో ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ పొజిషన్ అనేది వారసత్వంగా వచ్చే పొజిషన్ అయి ఉండకూడదు. దానికి కొన్ని ఎన్నికలు కండక్ట్ చేయాలి. అండ్ ఆ ఎన్నికల ద్వారా వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవాలన్నమాట. ఓకే, అంటే ఏంటి? హెరిడేటరీ రూల్ ఉండకూడదు. ఓకే, ద టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ షుడ్ బి అన్ ఎలెక్టెడ్ పర్సన్. ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ అధినేత ఒక ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డ నాయకుడు అయి ఉండాలి లేదా నాయకురాలు అయి ఉండాలి. అంతే తప్ప వాళ్ళని డైరెక్ట్గా ఒకరి తర్వాత ఇంకొకరు ఈ రాజరికం ఏదైతే ఉంటుందో ఆ రాజరిక పద్ధతిలో వాళ్ళని కూర్చోబెట్టకూడదు. ఓకే, అది గణతంత్రం అంటే. సో దట్ ఈస్ ద ఫస్ట్ డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్ వచ్చేసి ఈ పబ్లిక్ ఆఫీసర్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి ఈక్వల్ యాక్సెస్ తోటి ఉండాలన్నమాట. అంటే ఏదైనా ఒక పొజిషన్ ఉంది, నాట్ జస్ట్ ద టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ ది కంట్రీ, ఏ పబ్లిక్ ఆఫీస్ అయినా అవ్వనివ్వండి, దాన్ని ఓన్లీ ఈ కులస్తులే చేయాలి, ఈ మతస్థులే చేయాలి అని చెప్పని ఒక క్లాస్ డివిజన్ అనేది ఉండకూడదు అనమాట.
సో దట్ ఈస్ ద సెకండ్ డెఫినేషన్. అండ్ మనం భారతదేశంలో ఈ రెండింటినీ ఫాలో అవుతాం. అందుకు భారతదేశం అనేది ఒక రిపబ్లికన్ కంట్రీ, భారతదేశం ఒక గణతంత్రం అనమాట. సో ద ఎలెక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ. అండ్ భారతదేశానికి సంబంధించి హూ ఇస్ ద ఎలెక్టెడ్ హెడ్? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, భారత రాష్ట్రపతి ఈ దేశానికి ఎలెక్టెడ్ హెడ్ అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, మనం భారత రాష్ట్రపతిని డైరెక్ట్గా ఎన్నుకోం కదా అని. అది ఇండైరెక్ట్ ఎలక్షన్ అయినా ఒక ఎలక్షన్ అనే దాన్ని కండక్ట్ చేసి పెడుతున్నారు. అదే మనం యునైటెడ్ కింగ్డమ్లో అనుకోండి, అక్కడ ఏంటి, యునైటెడ్ కింగ్డమ్లో మనకి ఏముంటాయి? సో వి విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈ మొనార్కీ అనేది నడుస్తుంది అక్కడ. సో ఆ రాజకుటుంబీకులే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఆ రక్త సంబంధికులే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ రాజులు రాణుల కింద వాళ్ళు ప్రకటించుకుంటారనమాట. సో దట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి మనం గణతంత్రం అనే దాన్ని క్లియర్ కట్గా ఫాలో అవుతాం. అండ్ మన భారతదేశంలో ఈ అధ్యక్షుడు ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. నౌ లెట్ us look at the next question. Which interpretation of the preamble was upheld in Berubari Union case of 1960? ఇది ఒక ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. ఓకే, సో దీన్ని రిఫరెన్స్ కేస్ అంటాం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కేస్ ఇది. దిస్ ఇస్ నాట్ ఏ కంప్లీట్లీ కేస్. సుప్రీంకోర్టుకి పంపించిన ఒక ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ని లేదా రికమెండేషన్స్ని మనం ఈ బేరుబారి యూనియన్ కేస్ ఆఫ్ 1960 అని అంటాం. ఓకే, సో ఇందులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. అండ్ అలాగే ఎన్ఫోర్సబులా లేకపోతే ఓవర్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. అండ్ ఫార్మ్స్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పానందా. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇందాక మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ప్రియాంబుల్కి సంబంధించి మనకి 3 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. బేరుబారి యూనియన్ కేస్ ఆఫ్ 1960 అండ్ కేశవానంద భారతి కేస్ ఆఫ్ 1973 అండ్ ఎల్ఐసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆఫ్ 1995. ఇప్పుడు మొదటి కేసు ఈ బేరుబారి యూనియన్ కేసులో మనకి ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పని సుప్రీంకోర్టు అందనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పని ఈ సుప్రీంకోర్టు ఇంటర్ప్రెట్ చేసింది ఈ బేరుబారి యూనియన్ కేసులో. తర్వాత వచ్చిన జడ్జ్మెంట్స్లో, తర్వాత 1973 అండ్ 1995 జడ్జ్మెంట్స్లో సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లేదు ఇది భారత రాజ్యాంగంలో భాగమే, కాకపోతే ఇది లెజిస్లేచర్కి కానీ ఎగ్జిక్యూటివ్కి కానీ ఎటువంటి పవర్స్ ఇవ్వదు. అండ్ అలాగే ఇది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కంపల్సరీగా యాక్షన్స్ తీసుకోవాలని ఉండదు. ఒకవేళ జనాలు ఈ ప్రియాంబుల్ మాకు అప్లికబుల్ అవ్వట్లేదు, ప్రియాంబుల్లో ఉన్నవన్నీ మాకు గవర్నమెంట్ నెరవేర్చట్లేదు అని చెప్పని కోర్టు మెట్లు ఎక్కడానికి లేదు అని చెప్పని అంది. ఓకే, అండ్ సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ప్రియాంబుల్. అండ్ ఈ బేరుబారి యూనియన్ కేసులో ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పని అంది. నెక్స్ట్, విచ్ ఐడియల్ ఇన్ ప్రియాంబుల్ ఎయిమ్స్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్? సో ఇన్ఈక్వాలిటీస్, సమాజంలో ఉన్న అసమానతలను తగ్గించడానికి ఈ భారత ప్రవేశికలో ఏ సిద్ధాంతం పనిచేస్తుంది? ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్ అండ్ ఫ్రెటర్నిటీ. సో ఈక్వాలిటీ పేరులోనే ఉంది కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేసేది కూడా ఈక్వాలిటీయే. ఇప్పుడు ఇందులో మనకి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పని కనిపిస్తుంది. అండ్ అలాగే మనం ఫండమెంటల్ రైట్స్ చూసినట్టయితే ఈ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ 14 దగ్గర నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పని ఉంటుంది. అండ్ ఈ రైట్ టు ఈక్వాలిటీ ద్వారా, ఈ ఫండమెంటల్ రైట్స్ ద్వారా మనకి భారత రాజ్యాంగం అనేది ఈ అసమానతలను కంప్లీట్గా నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది. నెక్స్ట్, విచ్ ఫీచర్ మేక్స్ ద ప్రియాంబుల్ రిసెంబుల్ ఏ పొలిటికల్ మేనిఫెస్టో? ఓకే, ఒక పొలిటికల్ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో ఆ విధంగా కనిపించేలాగా చేసేది ఏది? స్టేట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్స్, ఎన్ఫోర్సబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ రూల్స్, ఎమర్జెన్సీ పవర్స్. ఇప్పుడు ఒక పొలిటికల్ మేనిఫెస్టోలో మనకి ఏం కనిపిస్తాయి? ఆబ్జెక్టివ్స్ కనిపిస్తాయి. అంటే ఆ పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది, వచ్చే ఎలక్షన్స్లో ఏం చేస్తుంది అని చెప్పి ఆ మేనిఫెస్టోలో రాస్తారు కదా. సో అదేవిధంగా మనకి ప్రియాంబుల్ కూడా ఒక పొలిటికల్ మేనిఫెస్టోలా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ రాజ్యాంగం అనే దాన్ని పక్కన పెట్టామనుకోండి, ఈ ప్రియాంబుల్ ఏం చేస్తుంది? ఈ రాజ్యాంగం ఇలా పనిచేస్తుంది అని చెప్పని అంటుందన్నమాట. సో ఇట్ వర్క్స్ లైక్ ఏ పొలిటికల్ మేనిఫెస్టో, ఇట్ లుక్స్ లైక్ ఏ పొలిటికల్ మేనిఫెస్టో. ఓకే, సో ద స్టేట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్స్. ఓకే, మనకి ఈ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి మనకి ఈక్వాలిటీ ఉంటుంది, అండ్ దాని తర్వాత లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. సో ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా మనం ఆబ్జెక్టివ్స్ అని అంటాం అనమాట. అండ్ ఈ ఆబ్జెక్టివ్స్, ఈ కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్స్ని మెన్షన్ చేస్తుంది కాబట్టి దీనిని పొలిటికల్ మేనిఫెస్టో అని కూడా అంటారు.
ఓకే, ఇట్ లుక్స్ లైక్ పొలిటికల్ మేనిఫెస్టో. అది ఒరిజినల్గా పొలిటికల్ మేనిఫెస్టో కాదు, కానీ అది ఆ పొలిటికల్ మేనిఫెస్టో లాగా కనిపిస్తుంది. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్డ్ ది ప్రియాంబుల్ యాజ్ ది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో భారతదేశానికి ఒక ఐడెంటిటీ కార్డ్ ఈ కాన్స్టిట్యూషన్ అని చెప్పి, ఈ ప్రియాంబుల్ అనేది ఒక భారత రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ అని చెప్పింది ఎవరు? ఎన్ఏ పాల్కీవాలా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేఎం మున్షి, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ. ద టాప్ మోస్ట్ అడ్వకేట్ ఎన్ఏ పాల్కీవాలా ఈయన చెప్పారనమాట, ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా. ఇప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు ఒక మనిషికి ఎలాగ గుర్తింపుగా ఉంటుందో, అదేవిధంగా ఈ ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగానికి గుర్తింపు అనమాట. అందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఈ రాజ్యాంగం ఏంటి, నీ రాజ్యాంగం ఎలా పనిచేస్తుందని ఎవరైనా అడిగారు అనుకోండి, జస్ట్ వాళ్ళకి నువ్వు ఈ ప్రియాంబుల్ ఒకటి చదివి వినిపించేస్తే సరిపోతుంది, అండ్ ఇట్ విల్ కవర్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. Now let us move to the next question. The term justice in preamble is borrowed from which country? ఏ రాజ్యాంగం నుంచి ఈ జస్టిస్ అనే పదాన్ని మనం స్వీకరించాం? యుఎస్ఏ, ఫ్రాన్స్, యూకే, సోవియట్ యూనియన్ ఆర్ ద ఎర్స్ట్ వైల్ యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మనం రష్యా అని అంటున్నాం. ఇప్పుడు ఈ జస్టిస్ అనే పదాన్ని మనం సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నాం అనమాట. అండ్ మీరు ఇది ఒక హోంవర్క్ కింద తీసుకోండి. ప్రతి రాజ్యాంగం నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 10 రాజ్యాంగాల దగ్గర నుంచి మనం రకరకాల సబ్జెక్ట్స్ని మన భారత రాజ్యాంగంలో మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. వాటిలన్నిటికీ సంబంధించి మనకి ఇంటర్నెట్లో బోలంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిని మీరు సెగ్రిగేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలా ఒక టేబుల్ ఫార్మాట్లో మీరు డిజైన్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది రివైజ్ చేసుకోవడానికి. ఈ జస్టిస్ అనే పదాన్ని మనం సోవియట్ యూనియన్కి సంబంధించింది, సోవియట్ యూనియన్ రాజ్యాంగం, యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి మనం దీన్ని తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఈ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. So you need to keep a great eye on this particular topic. Now let me tell you one more important thing here. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి 30+ క్లాసెస్ ఫినిష్ చేసాం ఇన్ అవర్ జనరల్ స్టడీస్ కోర్స్, అండ్ వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ థింగ్. అండ్ ఈ ఇండియన్ పాలిటీ కోర్సెస్, ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్. మీరు ఏపీఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, టీఎస్పీఎస్సి గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్, జీడీ కానిస్టేబుల్, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా వాటిలన్నిటికీ కూడా చాలా చాలా యూస్ఫుల్. అండ్ 30 క్లాసెస్లో ఈ ఎంటైర్ ఇండియన్ పాలిటీని రైట్ ఫ్రమ్ ది బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు డీటెయిల్డ్ వేలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి, విత్ డీటెయిల్డ్ లైవ్ క్లాసెస్ తోటి కంప్లీట్ అయిపోయింది. అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద రికార్డెడ్ వర్షన్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇది జస్ట్ ఓన్లీ ఇండియన్ పాలిటీకే కాదు, మనకి ఇందులో ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కోర్స్లో ఇంక్లూడెడ్. అండ్ ఆల్ దిస్ జస్ట్ ఫర్ ₹2000. మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి ఈ రికార్డెడ్ వర్షన్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే if you want to enroll in this particular course, you can contact this number 7729918104 on WhatsApp for enrollment. Right then, so let us continue with our class. So consider the following statement about the Indian Constitution. So భారత రాజ్యాంగానికి సంబంధించి కింది ఇచ్చిన ప్రకటనలను పరిశీలించండి. First thing, it is the longest written constitution in the world. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. It establishes a federal system with a unitary bias. It is a rigid and cannot be amended easily. అంటే ఇది చాలా కష్టతరమైన రాజ్యాంగం అండ్ దీనికి సవరణలు చేయడం అనేది చాలా కష్టమైనది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్స్ ఏవో మనం చూద్దాం. ఫస్ట్ది, దిస్ ఈజ్ ది లాంగెస్ట్ ఆర్ ద లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేది. ఓకే, అండ్ ఇది మనం చూసినట్టయితే మనకి 395 ఆర్టికల్స్లో, అండ్ దాంతోపాటు మనం దీన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం, స్కెడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నాం. అండ్ ఈ విధంగా ఇది ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం కింద మారింది. అండ్ అలాగే మనం భారతదేశానికి సంబంధించి భారత రాజ్యాంగం యొక్క నేచర్ చూసినట్టయితే మనకి ఒక ఫెడరల్ సిస్టమ్ అండ్ యూనిటరీ సిస్టమ్కి సంబంధించిన మిశ్రమం అనేది కనిపిస్తుంది అన్నమాట మన భారత రాజ్యాంగ వ్యవస్థ. సో ఇట్ ఎస్టాబ్లిషెస్ ఎ ఫెడరల్ సిస్టమ్ విత్ ఎ యూనిటరీ బయాస్. ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్కి యూనిటరీ బయాస్, ఈ యూనిటరీ సిస్టమ్కి మధ్య డిఫరెన్సెస్ తెలియాలి మీకు. ఇప్పుడు ఏదైనా ఒక దేశంలో ఫెడరల్ సిస్టమ్ ఉంది అని అంటే మనకి ముఖ్యంగా కనిపించేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఫెడరల్ సిస్టమ్ ఫాలో అవుతున్న కంట్రీసే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఇండియాలో మనకి ఫెడరల్ సిస్టమ్ ఉంది. అంటే ఏంటి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంది. దాన్నే మనం ఫెడరల్ సిస్టమ్ అని అంటాం. అలాగే మన భారతదేశంలో మనం యూనిటరీ సిస్టమ్ని కూడా చూస్తాం.
ఆ యూనిటరీ సిస్టమ్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది కొన్నిసార్లు. ఓకే, దాన్నే మనం యూనిటరీ బయాస్ అని అంటాం. అంటే ఏంటి? ఇది మామూలుగా అయితే ఫెడరల్ సిస్టమే, కానీ కొన్నిసార్లు మటుకు మనకి యూనిటరీ బయాస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఏ దేశం అయితే ఈ ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతుందో ఆ దేశంలో మనకి డ్యువల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. కానీ మన భారతదేశంలో డ్యువల్ సిటిజన్షిప్ అనేది ఉండదు. ఇప్పుడు యుఎస్ఏ ఫెడరల్ సిస్టమ్, అక్కడ 50 స్టేట్లు ఉంటాయి అండ్ ప్రతి స్టేట్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు దే విల్ ఈవెన్ ఫాలో ది కంట్రీ సిటిజన్షిప్ యాజ్ వెల్, యుఎస్ సిటిజన్షిప్ ఉంటుంది. మన భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశంలో ఒకటే ఒక సిటిజన్షిప్ అని ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళంత మాత్రం చేత మీకు ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్ అనేది ఉండదు. యు ఆర్ డామిసైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఈ భారతదేశానికి సంబంధించి పౌరుడు అంతే. సో ఆ విధంగా మన భారతదేశంలో ఈ యూనిటరీ సిస్టమ్ అనే దాన్ని కూడా ఫాలో అవుతాం. సో మన భారతదేశంలో ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు మూడో ఆప్షన్ చూడండి. ఇట్ ఈస్ రిజిడ్ అండ్ కెనాట్ బి అమెండెడ్ ఈజీలీ. ఇది రిజిడ్ అంటే ఇది కష్టతరమైనది అండ్ దీన్ని సవరణ చేయడం అనేది కష్టమైన పని, అది వీళ్ళు చెప్తోంది థర్డ్ ఆప్షన్లో. నా ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మన భారత రాజ్యాంగంలో కొన్ని ఏరియాస్ని అమెండ్ చేయడం చాలా చాలా కష్టం, కొన్నిటిని అమెండ్ చేయడం చాలా ఈజీ. సో ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ బోత్. మనకి రెండు కనిపిస్తాయి అన్నమాట. కొన్ని ఏరియాస్ ఈజీగా అమెండ్ చేయొచ్చు, కొన్ని ఏరియాస్ని అమెండ్ చేయాలంటే చాలా కష్టం. కొన్ని పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని సింపుల్ మెజారిటీ తోటి అమెండ్ చేసేయచ్చు. బట్ కొన్ని ఏరియాస్ని అమెండ్ చేయాలి అని అంటే మనకి స్పెషల్ మెజారిటీ కావాలి అండ్ కొన్నిసార్లు ఈవెన్ స్టేట్స్ దగ్గర నుంచి కూడా అనుమతి రావాలన్నమాట. దాన్ని మనం రాటిఫికేషన్ అని అంటాం. సో ది థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ. సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, which among the following best explains the nature of the Indian constitution as quasi-federal? సో ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఈ క్వాసీ-ఫెడరల్ అనే కాన్సెప్ట్ ఏంటో. ఆ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అనే దాన్ని మనం క్వాసీ-ఫెడరల్ అని అంటాం అన్నమాట. అంటే చూడ్డానికి ఫెడరల్ సిస్టమ్ లాగా ఉంటుంది, కాకపోతే దీంట్లో కొన్ని యూనిటరీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఫెడరల్ అండ్ ఈ యూనిటరీ అనే దాన్ని ఒక కంపారిజన్లోకి వేసుకున్నాం అనుకోండి, మనకి ఏం కనిపిస్తుంది? ఈ ఫెడరల్ దాంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనేవి కనిపిస్తాయి. యూనిటరీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి, బట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కన్నా పవర్ఫుల్. ఇది మనకి ఫస్ట్ వచ్చేది. ఈ ఫెడరల్ సిస్టమ్ ఫాలో అయ్యే కంట్రీస్లో మనకి ఏం చూస్తామంటే మనం ఇక్కడ సో వి విల్ సీ సంథింగ్ కాల్డ్ డ్యువల్ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి సింగిల్ సిటిజన్షిప్ అనేది కనిపిస్తుంది. ఓకే, సింగిల్ సిటిజన్షిప్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి ఇంకా సమ్ అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంట్రీ అయితే ఈ ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతుందో ఆ కంట్రీస్లో మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అండ్ యూనిటరీ కంట్రీస్లో మనకి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ఫెడరల్ సిస్టమ్కి యూనిటరీ సిస్టమ్కి మనకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆ డిఫరెన్స్ ఆధారంగానే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారతదేశంలో ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఉంది. అండ్ డివిజన్ ఆఫ్ పవర్స్, అధికార విభజన, స్ట్రాంగ్ సెంటర్ విత్ లిమిటెడ్ స్టేట్ ఎటానమీ అండ్ పార్లమెంటరీ సిస్టమ్. ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే ఈ పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనకి ఎందులో కనిపిస్తుంది? ఇన్ జనరల్గా మనకి ఇది యూనిటరీ సిస్టంలో కనిపిస్తుంది. అండ్ అలాగే స్ట్రాంగ్ సెంటర్ విత్ స్టేట్ ఎటానమీ అంటే స్టేట్స్ కన్నా కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఇది కూడా మనకి యూనిటరీ ఫీచర్లోనే కనిపిస్తుంది. ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఈ ఫెడరల్ సిస్టంలో ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అంటే సెంటర్కి స్టేట్కి మధ్య డివిజన్ ఉండాలి. ఓకే, సెంటర్కి స్టేట్కి మధ్య డివిజన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి భారత రాజ్యాంగంలో వీ హ్యావ్ సంథింగ్ కాల్ 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ 7th షెడ్యూల్లో మనం ఏం చూస్తామంటే మనకి స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్ట్ అని చెప్పని 3 లిస్టులు ఉంటాయి. అండ్ ఈ ఒక్కొక్క లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేట్ లిస్ట్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద చట్టాలు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మటుకే చేస్తుంది. సెంట్రల్ లిస్ట్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన చట్టాలన్నీ కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. అండ్ అలాగే
మనకి ఏదైతే ఈ కాన్కరెంట్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, ఈ కాన్కరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ కాన్కరెంట్ లిస్ట్కి సంబంధించిన చట్టాలు బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం 7th షెడ్యూల్ అనే దాన్ని పెట్టామన్నమాట. అండ్ ఇట్ ఫాలోస్ విత్ ది డివిజన్ ఆఫ్ పవర్స్. ఓకే, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో ఈ విధంగా మనకి ఈ ఫెడరల్ సిస్టంలో ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్, డివిజన్ ఆఫ్ పవర్, ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు స్ట్రాంగ్ సెంటర్ విత్ లిమిటెడ్ స్టేట్ ఎటానమీ అనేది మనకి యూనిటరీ ఫీచర్ అనమాట. ఓకే, సో అందుకు మన భారత రాజ్యాంగం అనేది ఒక క్వాసీ ఫెడరల్ కింద ఉంది. అంటే మనకి ఇన్ జనరల్గా మోస్ట్లీ అన్ని ఫెడరల్ ఫీచర్స్ కనిపిస్తాయి, బట్ కొన్ని చోట్ల ఈ యూనిటరీ ఫీచర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అవ్వచ్చు, సింగిల్ సిటిజన్షిప్ అవ్వచ్చు. అండ్ వీటి ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్స్ కన్నా పవర్ఫుల్గా మారుతుంది. నౌ లెట్ us look at the next one. Which of the following reflects the blend of rigidity and flexibility in the constitution? ఈ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి రాజ్యాంగ సవరణకి సంబంధించింది అనమాట. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అమెండ్మెంట్స్కి సంబంధించింది ఇది. ఓకే, మనకి పార్ట్ 20 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368 and part 20 of our constitution deals with this constitutional amendment. ఆర్టికల్ 368 ద్వారా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్లో అది పాస్ చేసినట్టయితే మనకి ఈ రాజ్యాంగ సవరణ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగాన్ని సవరణలు చేయాలంటే సో ఏం కావాలి, అది కష్టమైనదా లేకపోతే సులభమైనదా అని చెప్పని అడుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే కొన్ని ఏరియాస్ని అమెండ్ చేయడం చాలా కష్టం, కొన్ని ఏరియాస్ని అమెండ్ చేయడం చాలా ఈజీ. సమ్ ప్రొవిజన్స్ రిక్వైర్ సింపుల్ మెజారిటీ, సమ్ రిక్వైర్ స్పెషల్ మెజారిటీ, సమ్ రిక్వైర్ రాటిఫికేషన్ బై స్టేట్స్. ఇప్పుడు దీనికి ఈ మూడిటికి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో ఏదైనా ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించాలనుకోండి, అంటే ఆల్రెడీ ఉన్న రాష్ట్రాన్ని మనం 2 ముక్కల కింద చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అది మనం ఆర్టికల్ 3 ద్వారా చేయొచ్చు. అండ్ ఆర్టికల్ 3 ద్వారా చేసేది ఏదైనా కానీ జస్ట్ ఒక సింపుల్ మెజారిటీలోకి వెళ్ళిపోతుంది అది. అండ్ ఈవెన్ దాన్ని మనం అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద కూడా మనం దాన్ని డిక్లేర్ చేయమన్నమాట. ఓకే, సో అలాగా ఒక కొత్త స్టేట్ని క్రియేట్ చేస్తూ భారత రాజ్యాంగంలో మనం ఒక సవరణ చేస్తున్నాం. దాన్ని ఒక సింపుల్ మెజారిటీ తోటి చేసేయచ్చు. ఓకే, సో సింపుల్ మెజారిటీ తోటి భారత రాజ్యాంగానికి ఒక సవరణ అనేది చేసేయచ్చు. నెక్స్ట్ది మిగిలిన మోస్ట్లీ అన్ని మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి స్పెషల్ మెజారిటీ అనేది కావాలి. ఓకే, నెక్స్ట్ అండ్ ఆ స్పెషల్ మెజారిటీతో పాటు కొన్నిటికి ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని డిస్రప్ట్ చేస్తుందో, అంటే స్టేట్స్కి సెంటర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని డిస్ట్రాయ్ చేసేది ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏదైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీగా స్టేట్స్ యొక్క అనుమతి కూడా తీసుకోవాలి. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఈ బిల్ అనేది పాస్ అవ్వాలి, అప్పుడే ఆ రాజ్యాంగ సవరణ అనేది జరుగుతుంది. సో కొన్నిటికి ఈవెన్ ఈ రాటిఫికేషన్ అనేది కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ లాంటి దానికి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్స్కి రెవెన్యూ అనేది లాస్ అయ్యింది. అప్పుడు ఈ జిఎస్టీ బిల్ని బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ పాస్ అయిపోయినప్పుడు ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా దీనిని పాస్ చేశారు. ఎప్పుడైతే అక్కడ పాస్ అయిందో దాని రాటిఫికేషన్ కంప్లీట్ అయింది అని అంటాం, అక్కడి నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి సంతకానికి వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై స్టేట్స్ ఈ 3 రకాల అమెండ్మెంట్స్ కూడా ఉంటాయి మన భారత రాజ్యాంగంలో. సో దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆల్ 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? మన భారతదేశంలో చూసే ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఏ దేశాన్ని నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ యూకే. సో యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనం ఈ పార్లమెంటరీ సిస్టమ్ అనే దాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని చూస్తాం. ఓకే, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇది ఎక్కడ ఉంటుంది? ఇది యూఎస్ఏలో ఉంటుంది. అండ్ యూకేలో మనం చూసేదాన్ని పార్లమెంటరీ సిస్టమ్ అని అంటాం, లేదా ప్రైమ్ మినిస్ట్రల్ సిస్టమ్ అని అంటాం. ఓకే, పార్లమెంటరీ సిస్టమ్ లేదా ప్రైమ్ మినిస్ట్రల్ సిస్టమ్, అండ్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, దాన్ని మనం వెస్ట్మిన్స్టర్ అని కూడా అంటాం, వెస్ట్మిన్స్టర్ మోడల్. ఇప్పుడు ఈ పార్లమెంటరీ సిస్టమ్ లేదా ప్రైమ్ మినిస్ట్రల్ సిస్టంలో మనం చూసేది ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ పార్లమెంట్ ఉందనుకోండి, మనకి లోక్సభ అండ్ రాజ్యసభ అని ఉంటాయి.
అండ్ ఈ లోక్సభకి డైరెక్ట్గా పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇందులో 543 మంది పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అండ్ జనాలు వీళ్ళని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో, ఈ జనరల్ ఎలక్షన్స్లో ఎన్నుకుంటారనమాట. అండ్ వీళ్ళల్లో నుంచే ఎగ్జిక్యూటివ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఏ పొలిటికల్ పార్టీ అయితే ఈ 543 మెంబర్స్ తోటి ఉన్న ఈ లోక్సభలో ఏ పొలిటికల్ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఆ పొలిటికల్ పార్టీ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. దీనినే మనం పార్లమెంటరీ సిస్టమ్ అని అంటాం. ఓకే, దీనిని పార్లమెంటరీ సిస్టమ్ అని అంటాం. అండ్ ఈ పార్లమెంటరీ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ కన్సిడర్డ్ సెక్యులర్ బికాస్. భారత రాజ్యాంగం మనం లౌకిక రాజ్యాంగం అని అంటాం. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? ద స్టేట్ మెయింటైన్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్. ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ రిలీజియస్ ఫ్రీడమ్. ఇండియా హ్యాస్ అ స్టేట్ రిలీజియన్. సో ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఒకటి తీస్తాం అనుకోండి, మనకి మిగిలిన ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. రీజన్ ఏంటంటే మనకి భారతదేశంలో అత్యంత ఎక్కువ మంది ఫాలో అయ్యే రిలీజియన్ ఏంటి? హిందూయిజం. కానీ అంత మాత్రం చేత హిందూయిజం మన భారతదేశానికి సంబంధించి ఇదేమి జాతీయ మతం కాదనమాట. వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టేట్ రిలీజియన్ ఇన్ అవర్ కంట్రీ. ఒక అధికారిక మతం అనేది లేదు మన భారత రాజ్యాంగానికి, మన భారతదేశానికి. ఓకే, సో ఇండియా హ్యాస్ నో స్టేట్ రిలీజియన్. ఓకే, ఇండియా హ్యాస్ అ స్టేట్ రిలీజియన్ ఉంది కదా, దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. బట్ ఇప్పుడు మనం మిగిలినవి చూసామనుకోండి, మనకి సెక్యులరిజం అనే ఐడియా కూడా తెలుస్తుంది. సెక్యులరిజం అంటే ఏంటంటే అన్ని మతాలని ఈ భారతదేశానికి సంబంధించిన స్టేట్ అంటే గవర్నమెంట్ అనేది ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఓకే, షుడ్ మెయింటైన్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్. అది ఇన్ జనరల్గా సెక్యులర్ అంటే మీనింగ్. కానీ మనం భారతదేశంలో పాజిటివ్ సెక్యులరిజం అనే దాన్ని ఫాలో అవుతాం. పాజిటివ్ సెక్యులరిజం అంటే మనం అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ప్రమోట్ చేస్తూ అవి ప్రోగ్రెస్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో అందుకు స్టేట్ మెయింటైన్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్ అనేది కరెక్ట్. ప్రభుత్వం అన్ని మతాల పట్ల సమానత్వాన్ని అండ్ సమస్థితిని ఇది పాటిస్తుంది. నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ రిలీజియస్ ఫ్రీడమ్. ఎస్, ఆర్టికల్ 25 మనం చూసినట్టయితే, సో వీ హ్యావ్ దిస్ రిలీజియస్ ఫ్రీడమ్. మనకి రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంటుందన్నమాట. వన్ కెన్ ప్రొపగేట్, వన్ కెన్ ప్రొఫెస్ దేర్ ఓన్ రిలీజియన్. వాళ్ళకి కావాల్సిన రిలీజియన్ని వాళ్ళు పాటిస్తూ దే కెన్ ప్రాక్టీస్ దేర్ రిలీజియన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఈవెన్ ప్రొఫెస్. వాళ్ళ రిలీజియన్ గురించి గొప్పగా బయట చెప్పుకోవచ్చు కూడా. ఓకే, సో 1 and 2 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ, 1 and 2. నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. మ్యాచ్ ద బారోడ్ ఫీచర్స్ విత్ దేర్ సోర్స్ కాన్స్టిట్యూషన్స్. సో ఈ మూల రాజ్యాంగాల నుంచి మనం ఏవైతే తీసుకున్న లక్షణాలు ఉన్నాయో, ఈ సోర్సెస్, ఈ బారోడ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం జతపరచాలి. ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, క్వాసీ ఫెడరల్ సిస్టమ్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్. ఇక్కడ మనకి బిల్ ఆఫ్ రైట్స్ అని ఒకటి ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. మనం ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన ఈ బిల్ ఆఫ్ రైట్స్ అనే కాన్సెప్ట్ నుంచి ఈ ఫండమెంటల్ రైట్స్ అనే దాన్ని తీసుకున్నాం. సో ఏకి ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అని అంటాం. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే దాన్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. అండ్ ఐర్లాండ్ వాళ్ళు స్పెయిన్ నుంచి తీసుకున్నారు. ఓకే, సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చేస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక పాలసీ తీసుకొస్తోంది, ఏదైనా ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది అనుకోండి, వాళ్ళు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఓకే, వాళ్ళు తీసుకొచ్చే ఏ పాలసీ అయినా కానీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే దానికి అనుకూలంగా ఉండాలి. అండ్ అలాగే మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన ఈ స్టార్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ అన్నీ తీసుకెళ్ళి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టారనమాట. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా దగ్గర మేము ఆ టైంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు లేవు, మీకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో, సో వెనెవర్ ఇండియా బికమ్స్ ఎ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ కంట్రీ, ఎట్ దాట్ టైమ్ try to impose or try to make some laws on these directive principles of state policy. సో వీటికి సంబంధించి చట్టాలు చేయండి అని చెప్పని అన్నారు. సో ఆ విధంగా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అనేవి మనకి పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి క్వాసీ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే మనం చూసామో, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అనే కాన్సెప్ట్, దీనిని మనం కెనడా నుంచి తీసుకున్నాం. అండ్ అలాగే కాన్కరెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ని మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి?
ఇందాక మీకు చెప్పాను 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పని ఉంటాయి. స్టేట్ లిస్ట్లోని సబ్జెక్ట్స్ మీద ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మటుకే చట్టాలు చేస్తుంది. యూనియన్ లిస్ట్లోని సబ్జెక్ట్స్ మీద ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ మటుకే చట్టాలు చేస్తుంది. అండ్ ఈ కాన్కరెంట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో బోత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ గవర్నమెంట్ కూడా వీటి మీద చట్టాలు చేయొచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ రెండు చట్టాలు చేస్తే ఎవరి చట్టం నిలబడుతుంది అని. ఆబ్వియస్గా ఈ యూనియన్ గవర్నమెంట్ చేసిన చట్టమే నిలబడుతుంది. అయితే ఈ కాన్సెప్ట్ని మనం ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 2413. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి. Now let us move to the next part of the next question. Which of the following describes the nature of Indian Constitution? సో భారత రాజ్యాంగానికి సంబంధించి కిందిచ్చిన వాటిల్లో ఏది దాని స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి? పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్, ఏ సింథసిస్ ఆఫ్ ఫెడరల్ అండ్ యూనిటరీ ఫీచర్స్ అండ్ ప్యూర్లీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసాం. సో పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్ అనేది కరెక్ట్. అండ్ ఇందులో మనకి బోత్ ఫెడరల్ అండ్ యూనిటరీ ఫీచర్స్ కనిపిస్తాయి. It is not a purely federal constitution. So answer for this is option A, 1 and 2 only. Next, which article describes India as a union of states? మన భారత రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పని అంటుంది. సో ఆ ఫస్ట్ లైన్లోనే మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆర్టికల్ 1, ఆప్షన్ ఏ. Now let us move to the next one. Consider the following about the independent judiciary. సో భారతదేశంలో ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనే దానికి సంబంధించి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే దానికి సంబంధించి సో కిందిచ్చిన సెంటెన్సెస్లో ఏది కరెక్ట్? కిందిచ్చిన స్టేట్మెంట్స్లో జడ్జెస్ హ్యావ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఈ జడ్జెస్కి సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించిన జడ్జెస్కి ఒక సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంది. సాలరీస్ కెనాట్ బి రెడ్యూస్డ్ ఆఫ్టర్ అపాయింట్మెంట్. ఎగ్జిక్యూటివ్ అపాయింట్స్ జ్యుడిషియరీ జడ్జెస్ అండ్ కెన్ ఆల్సో రిమూవ్ దెమ్. ఇప్పుడు ఇందులో మనకి వీటికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది జడ్జెస్కి ఒక సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంది. దిస్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి భారతదేశంలో సుప్రీంకోర్టులో ఉండే జడ్జెస్కి ఒక సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది. వాళ్ళు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జడ్జి పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ మీరు అనుకోవచ్చు, చాలా మోస్ట్లీ అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే ఉంటుంది కదా, 65 సంవత్సరాలు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు 65 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ పొజిషన్లో ఉంటారు. హౌ దిస్ ఇస్ డిఫరెంట్? అందరికీ సంబంధించి వీళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఎందుకు డిఫరెంట్ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా సుప్రీంకోర్టుకి ఒక 50 సంవత్సరాలకి జడ్జి కింద అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోరు. వాళ్ళకి 65 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ సుప్రీంకోర్టులో జడ్జి కింద ఉంటారనమాట. సో దట్ ఈస్ వాట్ ద సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఈస్. ఈ 65 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళ పొజిషన్లో ఉంటారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, వీళ్ళ శాలరీస్ అన్నీ మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. CFI, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈవెన్ అందులోంచి ₹1 తీయాలన్నా కానీ పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది కావాలి. కానీ వీళ్ళ శాలరీస్ మటుకు ఎటువంటి అప్రూవల్ లేకుండా ప్రతి నెల వాళ్ళ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళ శాలరీస్ని రిమూవ్ చేయడానికి, వీళ్ళ శాలరీస్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఎటువంటి ఆస్కారం ఉండదు. సో ద శాలరీస్ కెనాట్ బి రెడ్యూస్డ్ ఆఫ్టర్ ది అపాయింట్మెంట్. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ అపాయింట్స్ జడ్జెస్ అండ్ కెన్ ఆల్సో రిమూవ్ దెమ్. నో, దిస్ ఈజ్ రాంగ్. ఈ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా కొలీజియం సిస్టమ్ చేస్తుంది. ఓకే, కొలీజియం సిస్టమ్. ఈ కొలీజియం సిస్టంలో ఎవరు ఉంటారు? జడ్జెసే ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఆయనతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిసి ఈ కొలీజియం సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అండ్ వీళ్ళే సుప్రీంకోర్టుకి ఎవరు జడ్జిల కింద రావాలి అండ్ అలాగే హైకోర్టుకి ఎవరు జడ్జిల కింద వ్యవహరించాలి, కొత్త వాళ్ళని ఎలా అపాయింట్ చేయాలి, ట్రాన్స్ఫర్లు చేయడం, ఇవన్నీ కూడా చేసేది ఈ కొలీజియం సిస్టమే. అయితే ఈ కొలీజియం సిస్టమ్ ఇచ్చిన నేమ్స్ని, ఆ రికమెండేషన్స్ని ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఆ రికమెండేషన్స్ ఆధారంగానే అపాయింట్మెంట్స్ అనేవి చేస్తారనమాట. సో ఎగ్జిక్యూటివ్ అపాయింట్స్ జడ్జెస్ అండ్ కెన్ ఆల్సో రిమూవ్ దెమ్ అనేది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఓన్లీ 1 and 2. ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఫీచర్స్ ఎన్షోర్స్ ద రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియా? సో చట్ట ప్రభుత్వంని నిర్ధారించేది ఏది? జ్యుడిషియల్ రివ్యూ, పార్లమెంటరీ సుప్రీమసీ, ఎగ్జిక్యూటివ్ రూల్, అడ్మినిస్ట్రేటివ్ లా. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఈ రూల్ ఆఫ్ లా అనే దాన్ని మనకి వ్యక్తపరుస్తుంది.
సో ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? దీన్ని మనం డిఫరెంట్ ఏరియాస్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 13లో మనకి జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. అండ్ అలాగే మనం చూసినట్టయితే మనకి ఆర్టికల్ 32లో అండ్ అలాగే ఆర్టికల్ 226లో కూడా మనకి జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనకి ఈ ఎగ్జిక్యూటివ్ అనేది లేదా ఈ లెజిస్లేచర్ అనేది కొన్నిసార్లు మన యొక్క ఫండమెంటల్ రైట్స్ని, మన లీగల్ రైట్స్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. సో అలాంటి టైంలో ఈ చేసే కొన్ని ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండే చట్టాలని కానీ, లేకపోతే ఇది మన దగ్గర నుంచి ఫండమెంటల్ రైట్స్ని ఏమైనా వెనక్కి తీసుకోవడానికి వీళ్ళు ట్రై చేసినా కానీ, అప్పుడు ఈ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ మనకి రంగంలోకి దిగుతాయన్నమాట. అవి దిగి మళ్ళీ మనకి మన ఫండమెంటల్ రైట్స్ వచ్చేలాగా చేస్తాయి. అండ్ వాళ్ళు యూజ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది. ఓకే, అండ్ ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి ఇంకా ఎక్కడ ఉపయోగపడుతుందంటే, కొన్నిసార్లు యూనియన్ పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్స్ కానీ కొన్ని చట్టాలు చేస్తాయి. అండ్ ఈ చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటాయి, అయినా కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. అప్పుడు ఈ జ్యుడిషియరీ అనేది స్టెప్ ఇన్ అవుతుంది. అండ్ స్టెప్ ఇన్ అయ్యి వాళ్ళు చేసేది ఏంటంటే, నో దిస్ లా ఈజ్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, దిస్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అని చెప్పి డిక్లేర్ చేస్తాయన్నమాట. సో దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. Next, now let us look at the last question. Consider the following statements. The Constitution provides universal adult franchise. Elections in India are based on secret ballot. The president is directly elected by the people. So, indulo ఏది correct? Which of the following statements are correct? The Constitution provides universal adult suffrage. సో ఈ యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అంటే ఏంటి? సార్వత్రిక ఓట్ అనమాట. అంటే మన భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓటుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి రిజిస్టర్ చేసుకున్నట్టయితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, రిలీజియన్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫినాన్షియల్ స్టేటస్, ఎడ్యుకేషనల్ స్టేటస్, వాటితో దేంతో కూడా సంబంధం లేకుండా వాళ్ళ రిప్రజెంటేటివ్కి ఓటు వేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అని అంటాం. అయితే ప్రీవియస్గా యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ భారతదేశంలో 21 ఉండేది, అంటే 21 ఇయర్స్ ఉండేది అనమాట. కానీ 1989లో ఒక రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 18కి తగ్గించారు. ఓకే, నెక్స్ట్, ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ బేస్డ్ ఆన్ సీక్రెట్ బ్యాలెట్. ఎస్, ఇప్పటికీ కూడా మన భారతదేశంలో మనం సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అనే దాన్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీకు వచ్చే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మనం ఈవీఎంస్ని యూజ్ చేస్తున్నాం కదా, వీఆర్ నాట్ యూజింగ్ బ్యాలెట్స్. మనం బ్యాలెట్ని యూజ్ చేయట్లేదు, మనం ఈవీఎంని యూజ్ చేస్తున్నాం. అయితే ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఈవీఎంస్ ఆర్ ఎలక్ట్రానిక్ బ్యాలెట్స్ అని చెప్పనంది. అంటే మనం ఇప్పుడు ఏం పేపర్లు యూజ్ చేసి ఒక డబ్బాలో వేయట్లేదు, బట్ అదే మోడల్ని మనం ఎలక్ట్రానిక్ వేలో చేస్తున్నాం. సో దట్స్ వై ఈవెన్ ఈవీఎం కూడా ఒక సీక్రెట్ బ్యాలెట్ అని చెప్పని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో ఇన్ ఇండియా వి ఫాలో ది సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్. నెక్స్ట్, ద థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రెసిడెంట్ ఈజ్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. నో, ప్రెసిడెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఈ భారత రాష్ట్రపతి ఒక ఎలక్షన్స్కి సంబంధించి మనకు ఒక ఎలక్టరల్ కాలేజ్ అని చెప్పని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ ఎలక్టరల్ కాలేజ్లో ఎవరు ఉంటారు? వీ విల్ హ్యావ్ ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, అండ్ అలాగే ఎమ్మెల్యేస్ ఉంటారనమాట. అండ్ వీళ్ళు ఎన్నుకుంటారు, వీళ్ళు భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారనమాట. సో త్రూ ఏ సిస్టమ్ కాల్డ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ద్వారా భారత రాష్ట్రపతిని వీళ్ళు ఎన్నుకుంటారనమాట. అండ్ ఇట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఓకే, అంటే జనాలు డైరెక్ట్గా ఎన్నుకోరు భారత రాష్ట్రపతిని. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్? ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, సో మనం ఇవాల్టి వీడియోలో 24 క్వశ్చన్స్ చూసాం, బట్ దీస్ ఆర్ నాట్ జస్ట్ క్వశ్చన్స్. మనం ఇక్కడ బోత్ ఎంసీక్యూస్ డీల్ చేస్తూనే ఆ ఎంసీక్యూ వెనకాతలో ఉన్న కంప్లీట్ టాపిక్ని, ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాం. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటీ ఎంసీక్యూ సిరీస్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ ది మోడర్న్ టీచర్.